ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకొని నటించి మెప్పించడమే కాకుండా మాస్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించిన ఘనత సాధించుకున్న హీరో చిరంజీవి. కమర్షియల్ సినిమాలు తీయడంలో చిరంజీవిని మించిన హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన ఒకప్పుడు తీసిన సినిమాలన్నీ కూడా కమర్షియల్గా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక ప్రస్తుతం ఆయన వశిష్ఠ డైరెక్షన్లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసమై ఆయన రాత్రి పగలు విపరీతంగా కష్టపడుతూ మరో సినిమాను చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇది సోషియో ఫ్యాంటసీ సినిమాగా తెరకెక్కుతుంది కాబట్టి ఇందులో కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ని చిత్రీకరించాల్సి ఉంటుంది. ఇక నార్మల్ కమర్షియల్ సినిమా అయితే రెగ్యులర్ సాంగ్స్ ఫైట్స్తో నడుస్తూ ఉంటుంది కాబట్టి అవి చేయడం చాలా ఈజీ. కానీ సోషియో ఫ్యాంటసీ మూవీలో గ్రాఫిక్స్కి పెద్దపీట వేస్తూనే చాలా ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది. ఇక దాంతో షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం చిరంజీవి ఒరిజినల్ షాట్స్ అయినా గ్రాఫికల్ షాట్స్ అయినా అన్నిటినీ సమపాలనలో చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే గత సంవత్సరం ఆయన చేసిన బోలా శంకర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆయన ఎలాగైనా సరే ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తుంది. చిరంజీవి త్రిష కాంబినేషన్లో స్టాలిన్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ చిరంజీవి రేంజ్లో అయితే సక్సెస్ అయితే సాధించలేదు. ఇక వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని మెగా అభిమానులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా అనే సాంగ్లోని ఒక ట్రాక్ను విశ్వంభర సినిమా కోసం రిమిక్స్ చేసి వాడబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ సాంగ్లో చిరంజీవి శ్రీదేవుల మధ్య ఉండే కెమిస్ట్రీని బాగా వర్కౌట్ అయింది. మరి చిరంజీవి త్రిష మళ్ళీ ఆ మ్యాజిక్ను రిపీట్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.